లాస్ట్ వీడియోలో ఈటీఎఫ్ అంటే ఏంటో చూసాం. మరి దానికి మ్యూచువల్ ఫండ్స్కి అసలు తేడా ఏంటి, ఏది బెటర్, ఈ 60 సెకండ్లో తెలుసుకుందాం. మొదటి డిఫరెన్స్ ట్రేడింగ్. ఈటీఎఫ్ అనేది స్టాక్ లాగా మార్కెట్ టైమింగ్స్లో రోజంతా పైకి కిందకి ట్రేడ్ అవుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్ రోజుకి ఒకసారే మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ ప్రకారం ట్రేడ్ అవుతుంది. రెండవది ఛార్జీలు. మ్యూచువల్ ఫండ్స్ని ఫండ్ మేనేజర్ యాక్టివ్గా మేనేజ్ చేస్తారు, కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే ఈటీఎఫ్స్ ఆటోమేటిక్గా ఇండెక్స్ని ఫాలో అవుతాయి, కాబట్టి ఛార్జీలు చాలా తక్కువ. మూడవది అకౌంట్. మీరు ఈటీఎఫ్ కొనాలి అంటే స్టాక్స్ లాగానే డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ. కానీ మ్యూచువల్ ఫండ్స్ కొనడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. మీకు మార్కెట్ని ట్రాక్ చేస్తూ ఎప్పుడైనా అమ్ముకునే ఫ్లెక్సిబిలిటీ కావాలంటే ఈటీఎఫ్ బెస్ట్. లేదు, సింపుల్గా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. మరి మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? కామెంట్స్లో చెప్పండి.